లోకాన్ని సంపాదించుకోవడానికి ఇంకా దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం ఏమిటి? లోక స్నేహము, దేవునితో వైరము. ధనము ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుతారు, అంతకంటే ఇంకేమీ లేదు. ఎంతమంది ఈరోజు ధనమును సంపాదించిన తర్వాత ఎంత కుయుతులతో వారి జీవితాలను కూడా సమాధి చేయడం లేదు. డబ్బు ఉంటే వారి ఆస్తుల కోసం కొట్లాట్లు, ఆస్తుల కోసం కోర్టు కేసు, చనిపోవడం, ఒకరినొకరు పొడుచుకోవడం. ఎందుకు? ఈ లోకాన్ని ప్రేమించేవారు దేవునితో వైరాన్ని పెట్టుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈరోజు క్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, ప్రభువా నాకు రక్షణ ఇచ్చావయ్యా, నా కొరకు రక్తము కార్చి ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన దేవుడవయ్యా. నేను ఏ పార్టీ దాన్ని, నా చుట్టూ ఉన్నవారు కూడా నన్ను ప్రేమించరే, నన్ను ఇష్టపడరే, కానీ నా కొరకు నీవు రక్తము కార్చి రక్తధారలతో నన్ను కొని ఉన్నావు ప్రభువా. నీ ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు. నన్ను ఏం చేయమంటావో చెప్పు, నీ కోసం ఈ లోకంలో జీవిస్తా, నీ ఇష్ట ప్రకారం నేను జీవిస్తా, నీ పనికొచ్చే పాత్రగా చేయి ప్రభువా అని చెప్పి ప్రభువుకి పనికి రావాలా? నువ్వు ప్రభు పేరట నిలబడాలి. నీ బిడ్డలను ప్రభు కోసం సంపాదించాలి. నువ్వు ప్రభు పేరట నిలబడాలి. నీ కుటుంబంలో ఉన్న వారికి రక్షణ సువార్తను నువ్వు ప్రకటించాలి, తెలియచేయాలి. నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలి. సమరయ్య